తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఫైల్పై ఆయన సంతకం చేశారు. కేటీఆర్ పై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్దమవుతున్నారు. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. విచారణ అనంతరం ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఏసీబీ భావిస్తోంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. మరోవైపు ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై విచారణకు కూడా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆయనపై అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖకు లేఖ రాసింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే అరవింద్ కుమార్ పైన కూడా ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది. ఈ పరిణామాలపై రాజకీయ రగడ మొదలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ తెలంగాణలో ఆర్కే పాలన నడుస్తోందని, ఇద్దరి దోస్తానా ఇప్పుడు బయటపడుతుందని సెటైర్లు వేశారు. గతంలో కేంద్రం అనుమతి ఇవ్వలేదని టార్గెట్ చేశారని గుర్తు చేశారు. దీనికి కౌంటర్ గా హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం తమ వైఫల్యాలను ఎండగడుతున్నామనే రాజకీయ కక్ష సాధింపుగా అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందుతుందని విమర్శించారు. కాంగ్రెస్ దుర్మార్గాలను న్యాయపరంగా ఎదుర్కొంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో విమర్శించింది కదా, ఇప్పుడు చెప్పాలి కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఏం చేస్తారని అది గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇయ్యద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది, రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీకి గవర్నర్ అయితే అనుమతించడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కావాలి. దీనికి సంబంధించి గతంలో ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి నిధుల బదలాయింపులో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఏసీబీ ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసింది. దీనికి సంబంధించి విచారణ కూడా అంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దీనికి సంబంధించి విచారణ ఎదుర్కోవడం జరిగింది. గతంలో 2 సార్లు ఏసీబీ విచారణకు, అదేవిధంగా ఒకసారి ఈడీ విచారణకు అయితే కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణ సందర్భంగా పలు అంశాలను ఏసీబీ అధికారులు ప్రస్తావించడం జరిగింది. దానికి సమాధానం కూడా చెప్పారని చెప్పేసి కేటీఆర్ చెప్పారు. అయితే దీనికి సంబంధించి అంటే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ A1 గా, అదేవిధంగా A2 గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, అదేవిధంగా A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఏసీబీ పలు అభియోగాలు అయితే నమోదు చేసింది. దీనికి సంబంధించి ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కావాలంటూ కూడా ఏసీబీ అధికారులు గత సెప్టెంబర్ లో గవర్నర్ కు లేఖ రాయడం జరిగింది. 70 రోజుల తర్వాత గవర్నర్ అయితే దీనికి సంబంధించి అంటే కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ కేసులో దూకుడు పెంచేందుకైతే ఏసీబీ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే నిధుల బదలాయింపులో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఏసీబీ మొదటి నుంచి చెప్తుంది. దీనికి సంబంధించి విచారించేందుకు పూర్తిగా విచారించేందుకు అనుమతి కావాలంటూ కూడా ఏసీబీ అధికారులు గవర్నర్ కు లేఖ రాసిన నేపథ్యంలో గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ కేసు కొంత ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయ విమర్శలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు
దీనికి సంబంధించి బీజేపీ పార్టీ అనుమతి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ అనుమతి ఇవ్వడం లేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఆరోపణలు చేశారు. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితం బండి సంజయ్ కూడా మాట్లాడుతూ దీనికి సంబంధించి గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కేటీఆర్ విచారణని ఏ విధంగా తీసుకుంటారు, కేటీఆర్ అరెస్ట్ చేస్తారో లేదంటూ కూడా ఆయన పలు విమర్శలు అయితే చేశారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనా కాదని నిరూపించాలంటూ కూడా బండి సంజయ్ పేర్కొన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు కేటీఆర్ సంబంధించేసి విచారణ అంటే ఏసీబీ ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఇదికంతా పొలిటికల్ గా అంటే తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ టర్న్ తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు బీఆర్ఎస్ నేతలంతా కూడా రాజకీయ కక్షలో భాగంగానే కేటీఆర్ కి సంబంధించి ఏసీబీ కేసు ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే అంటే ఈ కేసుకు సంబంధించి గతంలో విచారణ చేపట్టారు. విచారణకి కేటీఆర్ హాజరై విచారణకు సంబంధించిన అధికారులు సహకరించారు. ఆ విచారణ సందర్భంగా పలు అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ గవర్నర్ అనుమతి ఇచ్చేసి ప్రాసిక్యూట్ చేయడం దేనికి అంటే ఇది రాజకీయ కుట్ర కోణమే అని చెప్పేసి కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా కేటీఆర్ కీలకంగా కొన్ని కీలక అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది. ఈ నిధుల బదలాయింపుకు సంబంధించి ఎక్కడా కూడా అవినీతి జరగలేదు. ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి గ్రీన్ కో సంస్థకి నిధులు బదలాయించడం జరిగింది. టోటల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి కాబట్టి దీంట్లో అవినీతి జరగదు. అవినీతి జరిగినప్పుడు ఏసీబీ ఎలా విచారణ చేపడుతున్నట్టు కూడా ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. ఇది ఒక లొట్టపీస్ కేసు అంటూ కూడా ఆయన పలుమార్లు వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఏసీబీ ఎలాంటి అభియోగాలు నమోదు చేస్తుంది అంటే కేవలం గతంలో చేసిన అభియోగాలనే మరోసారి ప్రస్తావించి కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేస్తారా లేకపోతే మరి కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తారనే చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.